క్రీస్తు దైవత్వాన్ని వారికి తెలియకుండానే తక్కువ చేస్తూ, యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని, పరిశుద్ధాత్మని చిన్న తమ్ముడని అంటే చిన్నన్నయ్య అని, ఇలా రకరకాల పిలుపులు పిలుస్తూ ఆయన డివినిటీ విషయంలో గందరగోళానికి గురవడమే కాదు, సంఘాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. దీని విషయంలో డివినిటీ అనే సబ్జెక్ట్ చాలా లాంగ్ సబ్జెక్ట్, అది థియలాజికల్గా. అది వీళ్ళకి తెలియని వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసి రకరకాల ప్రకటనల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నామన్న ఫీలింగ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని డైలాగులు చెబుతున్నారు. ఆ డైలాగుల్లో ఒక డైలాగ్ ఏంటంటే, సంబంధం లేని వారు ఈ బోధన బాగా నమ్మిన వాళ్ళు అసలు ఈ ఫైట్లో, అంటే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో, పోరాటంలో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తెర మీదకి వచ్చి అరనిమిషంలో ఓడించేస్తాం. నడుతున్నాను. అరనిమిషంలో తేలిపోయే సబ్జెక్ట్ కాదు ఇది. అరగంట కూర్చున్నా తేలే సబ్జెక్ట్ కాదు ఇది. ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్. 60 ఏళ్ళు కూర్చుని నేర్చుకున్న ఆయన దైవత్వంలో, మళ్ళీ చెప్తున్నాను, మనకు అర్థం కాని సంగతులు చాలా ఇముడు ఉన్న సంగతులు. అరనిమిషంలో ఓడిచ్చేస్తానని చెప్పిన వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే మళ్ళీ అరువు తెచ్చుకున్న సబ్జెక్టే చెప్పారు. నేను అడుగుతున్నాను, ఇది అర నిమిషమా లేదా 2 నిమిషాలు కాదు, లాంగ్ సబ్జెక్ట్. దీని మీద కూర్చుందాం. యుద్ధం కాదు, డిబేట్లు కాదు, డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. పెద్దరికాన్ని గౌరవిస్తూ వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను.